11 మంది కొత్త హీరోలు, నలుగురు కొత్త హీరోయిన్లు, ప్రేక్షకులకు పరిచయస్తులైన ఓ నలుగురు క్యారెక్టర్ ఆర్టిస్టులతో నిహారిక కొణిదెల నిర్మించి తనకు కుదిరినంతలో బీభత్సంగా ప్రమోట్ చేసిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. అనుదీప్ దేవ్ సమకూర్చిన పాటలు పుణ్యమా అని సినిమా ఇప్పటికే అందరి నోళ్లలో బాగా నానింది. ఇక విడుదలైన ట్రైలర్ కూడా కంటెంట్ ఉన్న సినిమాగా కమిటీ కుర్రాళ్ళను ఎలివేట్ చేసింది. కమిటీ కుర్రాళ్ళు సినిమాది దాదాపుగా సోలో రిలీజ్ అనే చెప్పుకోవాలి. మరి ఈ కొత్త బృందం చేసిన ఈ చిన్న సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా లేదో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇక కమిటీ కుర్రాళ్ళు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అనుదీప్ దేవ్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ అని చెప్పాలి. పాటలతో చిన్నప్పటి స్మృతులను గుర్తు చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాలో లీనమయ్యేలా అయితే చేశాడు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్లో రీ రికార్డింగ్తో పూనకాలైతే తెప్పించాడు. ఒక ఎమోషన్ను ఎంతవరకు ఎలివేట్ చేయాలి, నిశ్శబ్దాన్ని ఎలా వినియోగించుకోవాలి వంటి విషయాలపై అనుదీప్కు మంచి అవగాహన ఉండడం అతన్ని త్వరలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా మారుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్గా అయితే ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని సహజంగా క్యాప్చర్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ కథను ఎలివేట్ చేసేలా అయితే ఉంది. దర్శకుడు వంశీ ఎంచుకున్న కథలో కంటే కథనంలో మంచి బలమైతే ఉంది. ప్రతి ఊర్లో జరిగే ఓ సాధారణ కథను 30 నుండి 40 ఏళ్ళ వాళ్లకు తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా, 20 నుండి 30 ఏళ్ళ గ్రామీణ యువతకి తమ ప్రస్తుతాన్ని గుర్తు చేసేలా తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకి హైలైట్గా నిలిచాయి. శివ, సుబ్బు, విలియం, సూర్య పాత్రలు మనలో మన స్నేహితుల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఆ పాత్రల తాలూకా నిజాయితీని తెరపై పండించడంలో సఫలమయ్యాడు దర్శకుడు వంశీ. ఫస్ట్ హాఫ్ను హిలేరియస్గా స్వచ్ఛమైన గతాన్ని గుర్తు చేస్తూ నడిపించిన విధానం బాగుండగా, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషన్ పండించడం కోసం డ్రామాను మరీ ఎక్కువగా సాగదీయడం చిన్నపాటి మైనస్గా మారింది. అలాగే కమిటీ కుర్రాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ డైలాగులు జనసేన మరియు పవన్ కళ్యాణ్ కార్యాచరణను గుర్తు తెస్తాయి. అందువల్ల మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకి మరింతగా కనెక్ట్ అవుతారు. అలాగని ఇతర రాజకీయ పార్టీలను టార్గెట్ చేయడం గట్రా ఈ సినిమాలో జరగలేదు కాబట్టి లేనిపోని రాద్ధాంతాలకు తావు లేకుండా పోయింది. ఓవరాల్గా దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు యేదు వంశీ.